ఇంకా పెద్ద స్థాయికి ఎదుగుతారని ఆశ ఉందా? ఖచ్చితంగా ఆ రకంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలా ఎదగడం కోసం? ఈ ఈ వృత్తినే డెవలప్ చేసుకుంటాను. నాకు వచ్చిన కళని నేను కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటాను. ఓకే, అంటే డెవలపింగ్ అని అంటే ఏది పడితే అది చేయాలి. ఎలా పడితే మనకు కూడా అలా మంచి వద్దు. మంచి అవకాశాలు రావాలి. లేట్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా మేము ట్రై చేసాం ఓన్ టీం పెట్టడానికి. సో మ్మ్. ఆప్షన్ రాలేదు. ఉమ్, సోమనాథ్ నుంచి మాకు వచ్చింది. ఓకే, సోమన్ ఏదో ఏపూర్ సోమన్ ఏప్పుడు గారు. సోమనాథ్ నాకు ఇక్కడ చాయిస్ వచ్చింది. ఉమ్, సో మేము కష్టపడ్డాము 22 days అండ్ 22.5 days మేము కష్టపడ్డాము. 20 ఎలాంటి గుర్తింపు రాలేదు. విత్ ఇన్ 5 seconds లో ఇలా క్లిక్ అయిపోయింది క్లిక్ శ్రీదేవి. అదే అదృష్టం. ఆ, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు రీసెంట్లీ చనిపోయారు కదా, అవును. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, ఇండస్ట్రీలో ఎదగాలంటే తాటికాయ అంత టాలెంట్ కాదు, ఆవగిందంత అదృష్టం కూడా అదృష్టం ఉండాలి. ఉండాలి. ఆ చిన్న క్లిక్కే మీకు ఈ అదృష్టం వచ్చింది. అవును. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పెషల్లీ నేను జతిన్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే జూబ్లీ టైమ్ టీవీ అబ్బాయిది. ఓకే సో ప్రోగ్రామ్ అయిపోయింది. దీనికంటే ముందు మేము చాలా హెవీ స్టెప్స్ చేసాము, Okay. చాలా ఇది చేసాము. ఉమ్. మరి ఎందుకు తనకి సింప్లీ క్యాప్చర్ చేయాలనిపించిందో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఆ. ఆ క్లిక్ నేను చూశాను. లాస్ట్ ఆ, 5 minutes అంతే. అవును అవును. ఉమ్, లాస్ట్ ఉమ్, 5 minutes కింద జెంట్స్ ఉన్నారు, ఆ కార్యకర్తలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఉమ్, ఒక ఆవిడ అయితే 80+ ఉండొచ్చు, ఉమ్, మాలలో ఉన్నారు ఆవిడ, ఉమ్, 80+ ఉండొచ్చు. ఉమ్. తను కూడా మాతో పాటు ప్రోగ్రామ్ చేసింది. ఓకే అక్కడ డాన్స్ చేసింది నాతో పాటు. అంటే ఆ క్లిప్ బయటికి రాలేదు. ఓకే 80+ ఓకే మాలలో ఉన్నారు పెద్ద ఆవిడ. ఉమ్, తను అంటే నేను కూడా చేస్తాను బిడ్డ అంటే తనను కూడా చేయించాం. ఓ, ఆ, సూపర్. అంత అంటే మాకు కళ అంటే దాన్ని అంత నమ్ముకున్నాం, అంత ఇష్టంగా నేను. సో ఇదే మీ ప్యాషన్, అవును, ఓకేనా? సో ఈ కళని ఇంకా డెవలప్ చేసుకుంటారు, డ్యాన్స్ ఇంకా డెవలప్ చేసుకుని మంచి ప్రోగ్రామ్ చేస్తారని మీరు ఆశపడుతున్నారు. Yeah. మీరేమన్నా పాటలు పాడగలుగుతారు? అంటే ఇప్పటివరకు ఇక్కడ ధైర్యం చేయలేదు. ఎందుకంటే పాడుతుంటే దానికి నేను లిప్ మూమెంట్ ఇస్తాను. అంటే వచ్చిన పాట కూడా నేను ఈ గొంతుతో పాడాను అనుకోండి, ప్రోగ్రామ్ అటే పోతుంది అదే కాబట్టి పోతుంది. ఆ ధైర్యం చేయలేదు. ఓకే, సో కొంత హస్కీ వాయిస్ మీది. Yes. ఓకే, ఎప్పుడన్నా అసలు మామూలుగా ఏ పాటన్నా పాడారా? పాడతాను. అవునా? ఏదో ఒకసారి మా ప్రేక్షకుల కోసం చిన్నది ఏదన్నా. ఇప్పుడు వదిలేండి. అంటే అలా కాదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఏం కాదు, ఏం సెకండ్ కాదు, టైం. ఏం కాదు. అంటే మీకు వచ్చిన పాట ఏదన్నా ఒకటి, మీకు నచ్చిన పాట పాడండి మా కోసం. నేను కొద్దిసేపు ఇంకా సరే, పాడతాను. ఓకే, రైట్. ఇంకా ముఖ్యంగా ఏపూర్ సోమన్న బ్యాచ్ లో మీరు వర్క్ చేశారు, అవును, రఘన్న గారు కూడా మీకు బాగా పరిచయం. అవును. ఓకే, అంటే మీరు ఇట్లా అంటే మీ ఓన్ గా కాకుండా, అంటే శ్రీదేవి సిరి అని కాకుండా ఇట్లాంటి వీళ్ళ దాంట్లో కూడా మీరు వెళ్తా ఉంటారు. అవును, ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్లు చేసి ఉంటారు మామూలుగా? చాలా కౌంట్లెస్. కౌంట్లెస్. ఓకే, అంటే రగన్నతో పాటు తర్వాత వైనాల రమేష్ అన్న, నేర్నల కిషోర్ అన్న, జర్నల్ కిషోర్ గారు. ఈ అన్నయ్య వాళ్ళందరితో ట్రావెల్ చేశాను. ఓకే, వీళ్ళందరి దగ్గర ట్రావెల్ చేసి బాగా నేర్చుకున్నాను. ఈ రోజు మాట్లాడగలుగుతున్నాను. సూపర్. బాగా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎన్ని సంవత్సరాలు చేస్తుంది మేడం? 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు. సూపర్. ఓకే, ఇప్పటివరకు ఇలా స్టిల్ గా కట్టి అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమేనా, ఇతర రాష్ట్రాలు? లేదు, ఆంధ్ర తెలంగాణ రెండు. ఓకే ఓకే, అక్కడ కూడా వెళ్తారు? అక్కడ కూడా వెళ్తాం. అంటే ఓన్లీ పార్టీకి సంబంధించిన ఇంకా మామూలుగా? లేదు, పెళ్లి ప్రోగ్రాంలు చేస్తాము. పెళ్లి ప్రోగ్రాంలు ఏం చేస్తారు? ఆర్కెస్ట్రా మొత్తం. ఆర్కెస్ట్రా. ఓకే, ఆర్కెస్ట్రా మొత్తం ఆర్గనైజర్ అంటున్నారు కానీ వీళ్ళందరూ అరేంజ్ చేస్తారు మీరు? వీరన్ని. తర్వాత రోడ్ షోస్, తర్వాత మన సదర్ ప్రోగ్రామ్స్, సదర్ ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్, బోనాలు, బతుకమ్మ, ఇవన్నీ కండక్ట్ చేస్తాం. కోలాటం అన్ని కూడా అన్ని చేస్తాం. ఓకే, స్మిత గారి ఇంట్లో మేము చేశాను కూడా రీసెంట్లీ. మా స్నేహలత బృందం అమ్మ తరపు నుంచి స్మిత వాళ్ళ సింగర్ స్మిత గారు. స్మిత మేడం చాలా ఇష్టపడతారు మమ్మల్ని. అవునా? వెళ్ళానంటే ఇంటి మనిషిలాగా దగ్గరికి తీసుకుంటారు. అవునా? ఓకే ఓకే, సూపర్.